Watch full episodes on Jio Hotstar. అదేంటి? గైస్ మీకేం కాలేదుగా? శివ, జెట్ ప్యాక్ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మనం స్టార్మ్ ఫాల్కన్ దగ్గర ఎలా వెళ్ళి చేరటం? శివ, ఇలా చూసేవా నాకేం దొరికిందో? అదేంటిది రేవా? ఒక రింగ్ శివ. దీని మీదున్న మట్టిని క్లీన్ చేస్తాను. అరే, హాయ్, నేనే జాట్. నేను మిల్కీ వే గ్యాలక్సీకి చెందిన ట్రాన్స్పోర్టర్ ని. ఇప్పుడు చెప్పండి, మీరు గ్యాలక్సీలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? అరే వా, జాట్ మన ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసేసాడు. జాట్, నువ్వు మమ్మల్ని డాక్టర్ థ్రిల్ యొక్క స్టార్మ్ ఫాల్కన్ దగ్గరికి తీసుకువెళ్ళగలవా? ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. కానీ మీరు మా దగ్గరికి ఎలా వచ్చారు? నువ్వే కదా నన్ను రమ్మని పిలిచావు. వద్దంటే వెళ్ళిపోతాను. వద్దు, వద్దు, వద్దు. ఆగండి, ఆగండి. జస్ట్ కిడ్డింగ్. ఇదొక ఇంటర్ గ్యాలక్సీకి చెందిన రైడ్ రింగ్. అలాగా? దీని సిగ్నల్ దొరకగానే క్లోజర్ రైడర్ రైడ్ పికప్ చేసుకోవాల్సిందే. నేను నమ్మలేకపోతున్నాను. నా రింగ్ నుంచి వచ్చిన సిగ్నల్ వల్ల మీరు మాకు స్టార్మ్ ఫాల్ దాకా లిఫ్ట్ ఇవ్వడం కోసం వచ్చారు. వావ్! అంటే మేము ఇందులో ఎక్కి ఎప్పుడైనా మిల్కీ వేకి రైడ్ కి వెళ్ళొచ్చు. ఆహా, వన్ రింగ్ వన్ రైడ్. అండ్ yes, ఈ రింగ్స్ అంత సులభంగా దొరకవు. పైగా మీరు మా భాషని ఎలా మాట్లాడుతున్నారు? ట్రాన్స్ట్రానిక్, నా ట్రాన్స్లేటర్. ఇది మిల్కీ గ్యాలక్సీలో ఉన్న అన్ని భాషల్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇక వెళ్దామా? వెళ్దాం, తప్పకుండా వెళ్దాం. నేను ఇప్పుడు ఇద్దరిని మాత్రమే రైడ్ కి తీసుకెళ్లగలను. ఇంకా ఎవరైతే ఈ రింగుని తిప్పి రైడ్ రిక్వెస్ట్ కోరుకున్నారో వాళ్ళు కూడా వెంట వచ్చి తీరాలి. లేదంటే రైడ్ క్యాన్సిల్. బాయ్ రేవా. బాయ్ శివ. వెల్కమ్ వెల్కమ్. జోట్ స్పేస్ షిప్ కి మీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఫాల్కన్ లోపల 2.0.0 వర్షన్ చిప్ ఉంది. నువ్వు స్పేస్ షిప్ కంట్రోల్ రూమ్ కి వెళ్ళి ఈ చిప్ ని టెస్ట్ లొకేషన్ డ్రైవ్ లో ప్లగ్ ఇన్ చేయాలి. అప్పుడే నీ మిషన్ కంప్లీట్ అవుతుంది. ఇంకా డాక్టర్ థ్రిల్ కి చెందిన స్పేస్ షిప్ నిరంతరంగా మీ గ్యాలక్సీని వదిలి వెళ్ళిపోతుంది. కానీ ఎలా? మనం వాళ్ళ డిస్లొకేషన్ డ్రైవ్ మూలంగా వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ ని ఇక్కడ నుంచి చాలా దూరానికి పంపించేస్తాం. రైట్. ఇంకా ఈ గ్లాసెస్ ని పెట్టుకో. ఎప్పుడైతే పరిస్థితి చేజారుతుందో అప్పుడు ఈ గ్లాసెస్ నీకు సాయంగా ఉంటాయి. ట్రస్ట్ మీ. ఇక మీరు రెడీ అవ్వండి గాయ్స్. రండి. స్టార్మ్ వాల్కర్ సోల్జర్స్ యొక్క హాలోగ్రామ్. అరే, ఈ డిస్గైస్ నిజంగా చాలా బాగుంది. ఇంకా సైజ్ కూడా పెద్దదైపోయింది. ఐ హోప్ యు సక్సీడ్. డాక్టర్ థ్రిల్ నుండి విముక్తి పొంది మీరు మాత్రమే కాదు, గ్యాలక్సీలో ఉన్న ప్రజలందరూ సంతోషపడతారు. ఓకే, టెలిపోర్టేషన్ కి రెడీయా?
త్వరగా లోపలికి రా. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. నేను ఇచ్చిన టిప్స్ ని గ్యాడ్జెట్స్ ని సరైన సమయానికి యూస్ చేసుకోండి. ఓకే ఓకే. హాలోగ్రామ్స్ 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ విషయం వారికి నేను చెప్పే ఉంటాను అనుకుంటా. త్వరగా పదరేవా, మార్గం క్లియర్ గా ఉంది. శివ, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు టెన్షన్ పడకు రేవా, వాళ్ళు మనల్ని కనిపెట్టలేరు. మనం ఎలాగైనా సరే ఇప్పుడు వాళ్ళని ఫాలో అవ్వాలి. అప్పుడే మనం త్వరగా ఆ కంట్రోల్ రూమ్ ని కనిపెట్టగలం. త్వరగా రా రేవా, మనం వెళ్ళి వాళ్ళని ఫాలో అవుదాం. మీరెందుకు ఇంత నిదానంగా వస్తున్నారు? ఫాలో మీ. శివ, అటు చూడు, అక్కడ కూడా సోల్జర్స్ ఉన్నారు. ఇక్కడ సెక్యూరిటీ హెవీగా ఉంది. టెన్షన్ పడకు, ఏమీ మాట్లాడకుండా మొత్తం అంతా గమనించు. ఏమైంది శివ? నాకు అక్కడ కంట్రోల్ రూమ్ కనపడింది. నేను అటు వెళ్ళి వెతుకుతాను, నువ్వు ఇక్కడ వెతుకు. త్వరగా రా, ఇక్కడ ఎవరూ లేరు. ఆ కంట్రోల్ రూమ్ కి మనం వెళ్ళిపోవచ్చు. టెన్షన్ పడకుండా నన్ను ఫాలో అయిపో. పాస్కోడ్ ప్లీజ్. పాస్కోడా? సరే, అటు చూడండి, ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు. శివ, డోర్ ఓపెన్ చేయడానికి యాక్సెస్ కార్డ్ దొరికింది. వెల్ డన్ రేవా. మనం త్వరగా వెళ్ళి ఆ చిప్ ని వెతకాలి. ఇది కాదే. అది ఎక్కడుందో తెలియడం లేదు. రేవా పద, ఇక్కడ ఏది దొరికేలా నాకు కనిపించట్లేదు. వేరెక్కడికైనా వెళ్ళి మనం దీన్ని వెతుకుదాం. అలాగే శివ, పద. ఆ, అరే ఏంటిది? నా హోలోగ్రామ్ ఏమైంది? వెంటనే శివతో చెప్పాలి. శివ ఆగు, శివ నేను చెప్పేది విను. శివ, ఏమైంది రేవా? త్వరగా రా శివ. శివ, మన హోలోగ్రామ్ ఖాళీ అయిపోయింది. డోంట్ వరీ రేవా, తప్పకుండా మనం ఈ మిషన్ ని పూర్తి చేయగలం. అరే అయినా ఇది అసలు ఎలా జరిగింది? వీళ్ళిద్దరూ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? రేవా, వాళ్ళకి మన గురించి తెలిసిపోయింది. త్వరగా వాళ్ళిద్దరిని పట్టుకోండి. లేజర్ యాక్టివేటెడ్. శివ, ఇప్పుడేం చేద్దాం? రేవా తప్పించుకో. రేవా త్వరగా అక్కడి నుంచి తప్పించుకో. శివ, ఇటువైపు రా. శివ, ఈ లేజర్ నుంచి ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు ఏమవుతుంది శివ? ఈ గ్లాసెస్ ని జాట్ నాకు ఇచ్చారు. ఆయన ఏం చెప్పారో తెలుసా? వెన్ థింగ్స్ గో అవుట్ ఆఫ్ హ్యాండ్, పుట్ దెమ్ ఆన్. శివ, యు ఆర్ లుకింగ్ గ్రేట్. మనం ఉన్న సమస్యలేంటి, నువ్వు చెప్పే డైలాగ్ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుందో మనం ఒకసారి చూద్దాం. శివ, నీకేం కనిపిస్తోంది? ఏమీ కనపడడం లేదు. ఏంటి? అవును రేవా, ఇక్కడ మొత్తం అంతా డార్క్ గా ఉంది. నాకేమీ కనపడడం లేదు. శివ, నువ్వు చూడకుండా ఇదంతా ఎలా చేస్తున్నావు? నాకేమనిపిస్తోందంటే ఈ గ్లాసెస్ ని పెట్టుకున్నప్పుడు మిగతా సెన్సెస్ అన్ని షార్ప్ గా మారుతున్నాయి. కాబట్టి నువ్వు కళ్ళతో చూడాల్సిన అవసరం కూడా లేదు. అద్భుతం శివ, ఇప్పుడు మనం తప్పించుకోగలం. ఏ
Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.